హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ అన్నిటిని క్వశ్చన్ వైజ్ నేర్చుకుంటూ ఉన్నాం కదా. అందులో భాగంగా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 18 దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాను అనమాట. కంబైనింగ్ ద టూ సెంటెన్సెస్ బై యూజింగ్ రిలేటివ్ ప్రొనౌన్స్, అది టాపిక్. ఇట్లా ఇస్తారు క్వశ్చన్. కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూజ్ అని చెప్పేసి రోహిణి గాట్ అండ్ అడ్మిషన్ ఇన్ టు ఎంబీఏ, హర్ ఎయిమ్ ఈస్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్ అని ఇట్లా 2 ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన మోడల్ పేపర్లోని క్వశ్చన్ ఇది. సో దాన్ని సాల్వ్ చేసి దాని తర్వాత ఎట్లా సాల్వ్ చేసినాము, ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతాము, ఎట్లా కంబైన్ చేయాలా, రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏవి, అవి ఎట్లా పనిచేస్తాయి అని చెప్పేసి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇది ఎగ్జాంపుల్, రోహిణి గాట్ అండ్ అడ్మిషన్ ఇన్ టు ఎంబీఏ ఒక సెంటెన్స్. రెండోది హర్ ఎయిమ్ ఈస్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్, ఇది సెకండ్ సెంటెన్స్. మనం ఎట్లా రాస్తామంటే ఆన్సర్ రోహిణి కామా హూజ్ ఎయిమ్ ఈస్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్ కామా పెట్టి గాట్ అండ్ అడ్మిషన్ ఇన్ టు ఎంబీఏ. సో ఇట్లా రాసినాం. ఎట్లా చేసినాం దీన్ని? సో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే రెండిట్లో కామన్గా ఉన్నటువంటి నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ సెలెక్ట్ చేసుకోవాలి. 2 సెంటెన్సెస్లలో కామన్గా ఉండాలి. అది ఫస్ట్ దాంట్లో రోహిణి ఉంది, సెకండ్ దాంట్లో హర్ ఎయిమ్ అన్నాం కదా. హర్ ఎయిమ్ అంటే ఎవరిది? రోహిణీస్ ఎయిమ్. అది రోహిణి యొక్క ఎయిమ్. సో రోహిణీస్ ఎయిమ్. సో ఇక్కడ రోహిణి రెండు కామన్గా ఉన్నాయి కదా. సో దాన్ని బయటికి తీసేసి ఒకసారి రాస్తాం రోహిణి, అయిపోయా. సెకండ్ స్టెప్ ఏంటంటే మనం చేయాల్సింది, ఈ సెకండ్ సెంటెన్స్ ఏదైతే ఉందో అందులో రిలేటివ్ ప్రొనౌన్ గురించి, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి రిలేటివ్ ప్రొనౌన్ని ఏదైతే రెఫర్ చేస్తూ ఉందో దాన్ని రీప్లేస్ చేస్తాం వాళ్ళు ఇచ్చినటువంటి రిలేటివ్ ప్రొనౌన్తో. సో ఇక్కడ హర్ ఎయిమ్, ఆమె యొక్క ఎయిమ్ అన్నాం కదా. హూజ్ అంటే అదే కదా, పొసెసివ్ ప్రొనౌన్. ఒకరిది అని చెప్పేటప్పుడు, అంటే ఒకరి వస్తువు, ఒకరి ఎయిమ్ అని చెప్పేటప్పుడు వాడతాం పొసెసివ్ ప్రొనౌన్. సో ఇక్కడ హర్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ కాబట్టి దాన్ని రీప్లేస్ చేస్తాం హూజ్తో. అప్పుడు ఏమవుతుంది ఈ సెంటెన్స్? హూజ్ ఎయిమ్ ఇస్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్ అవుతుంది. అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే కంబైన్ చేసి రాసేయడం. సో ఇక్కడ హూజ్ ఎయిమ్, ఎవరి ఎయిమ్ అది? రోహిణిది. సో దాని పక్కనే రాయాలన్నమాట ఈ సెంటెన్స్ని. అందుకే ఇట్లా రాసినాం రోహిణి కమా సెకండ్ సెంటెన్స్ తీసుకొని వచ్చినాం, హర్ని రీప్లేస్ చేసినాం హూజ్తో. హూజ్ ఎయిమ్ ఈస్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్ కామా పెట్టి ఇంకా సెకండ్ సెంటెన్స్లో ఏదైతే రిమైనింగ్ పార్ట్ ఉందో ఆ ఫస్ట్ సెంటెన్స్లో దాన్ని ఇక్కడ రాసేస్తాం, గాట్ అండ్ అడ్మిషన్ ఇన్ టు ఎంబీఏ. అయిపోయి 2 మార్క్స్కి వస్తుంది ఈ క్వశ్చన్. సో ఎందుకు ఇట్లా రాసినామంటే ఈ సెంటెన్స్లో హూజ్ ఎయిమ్ ఈస్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్ని సూచిస్తూ ఉందన్నమాట. సో మనకి క్లాజెస్ 2 రకాలు ఉంటాయి కదా, డిఫైనింగ్ ఒకటి, నాన్ డిఫైనింగ్ ఒకటి. సో డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాన్ డిఫైనింగ్ క్లాజ్ అయితే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనమాట, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాం. సో ఎప్పుడైతే సెంటెన్స్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటారో అప్పుడు 2 కామాస్ని యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఒకటే ఇన్ఫర్మేషన్ ఉందనుకో, ఎంత చెప్పాలో అంతే ఇన్ఫర్మేషన్ ఉంటే సో అప్పుడు మనం కామాస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ రాస్తాం. సో ఫస్ట్ ఏమేమి ఉంటాయి రిలేటివ్ ప్రొనౌన్స్ తెలుసుకుందాం. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్తో కంబైన్ చేసేటప్పుడు మన రిలేటివ్ ప్రొనౌన్స్ ఇవి ఉంటాయి బేసిక్గా, హూ, హూమ్, హూస్, విచ్, దట్, ఇవి వస్తాయి మనకి ఎగ్జామ్లో. సో వీటిని ఏం చేస్తామంటే ఫస్ట్ సెంటెన్స్లో దేన్నైతే రెఫర్ చేస్తూ ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేసేసి సెకండ్ సెంటెన్స్లో ఆ రిలేటివ్ ప్రొనౌన్ని రీప్లేస్ చేసేసి కలిపి రాసేస్తూ ఉంటాం అంతే. ఫస్ట్ ఎట్లా యూజ్ చేయాలి అంటే అవి ఏమేమి పనిచేస్తాయనే విషయం తెలుసుకోవాలి అనమాట మనం. హూ వచ్చేసి ఇట్ రెఫర్స్ టు పీపుల్, మనుషుల గురించి చెప్తూ ఉంటుంది హూ అనేది. హూమ్ కూడా మనుషుల గురించే చెప్తూ ఉంటుంది. బట్ సబ్జెక్టు ఆబ్జెక్ట్ చేంజెస్ ఉన్నప్పుడు, అంటే సబ్జెక్ట్లో ఉన్నప్పుడు హూ అంటాం, ఆబ్జెక్ట్లో ఉన్నప్పుడు హూమ్ అని చెప్తూ ఉంటాం. అది కూడా పీపుల్కి, బట్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది ఆ రెఫరింగ్ వర్డ్ ఏదైతే ఉందో ఆ రిలేటివ్ ఆ ప్రొనౌన్ యాక్చువల్లీ. నెక్స్ట్ హూజ్ వచ్చేసి ఇండికేట్స్ పొసెసివ్ థింగ్స్ అంటాం, అంటే పొసెస్డ్ ఒకరి వస్తువు కానీ ఒకరి థింగ్, నాన్ లివింగ్ థింగ్ ఏదైనా కావచ్చు, ఒకరిది సొంతం అని చెప్పేటప్పుడు అంటే పొసెషన్ అంటాం కదా. సో అప్పుడు హూజ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ విచ్ వచ్చేసి యానిమల్స్, ఆబ్జెక్ట్స్ ఆర్ ఐడియాస్, సంథింగ్ ఎల్స్. దట్ కూడా సేమ్, ఆల్మోస్ట్ వాటి గురించే వాడుతూ ఉంటాం. విచ్ ఆర్ దట్ రెండు సేమ్ ఆల్మోస్ట్. ఇక్కడ సో కొన్ని స్టెప్స్ ఫాలో అవుతాం అనమాట, స్టెప్స్ వైజ్ ఎట్లా కంబైన్ చేయాలా. ఈ స్టెప్స్ ఫాలో అవుతే ఇంకా ఈజీగా చేసేయచ్చు. స్టెప్ 1 ఏంటంటే ఐడెంటిఫై ద కామన్ నౌన్ ఆర్ ప్రొనౌన్. పైన ఎగ్జాంపుల్లో చెప్పినట్లుగా బట్ ఇక్కడ డీటెయిల్గా చెప్పుకుంటాం. లుక్ అట్ ద 2 సెంటెన్సెస్ అండ్ ఫైండ్ ద కామన్ నౌన్ ఆర్ ప్రొనౌన్ దట్ ద సెంటెన్సెస్ ఆర్ అబౌట్. సో ఏం చేయాలంటే ఇచ్చినటువంటి 2 సెంటెన్సెస్ని అబ్జర్వ్ చేసి అందులో ఏవి కామన్గా ఉన్నాయి అంటే 2 సెంటెన్స్లలో ఉండాలి ఆ విషయం. సో ఏది కామన్గా ఉందో, ఏ నౌను ఏ ప్రొనౌన్ కామన్గా ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ నౌన్ విల్ బి మోడిఫైడ్ బై ద రిలేటివ్ క్లాస్. ఆ కామన్గా ఉన్నదాన్ని మనం మోడిఫై చేస్తామన్నట్టు రిలేటివ్ క్లాస్ యూజ్ చేసేసి. ఎగ్జాంపుల్, ఇట్లా సెంటెన్సెస్ 2 ఉన్నాయనుకో,
ఐ హ్యావ్ ఎ బుక్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ గ్రామర్ రూల్స్ అనే 2 సెంటెన్స్లు ఉన్నాయి. సో మనం చేయాల్సిన పని ఏంటి, ఫస్ట్ స్టెప్ రెండిట్లో కామన్గా ఉన్నది ఐ హ్యావ్ ఎ బుక్, ఇందులో ఇట్ ఎక్స్ప్లెయిన్స్ గ్రామర్ రూల్స్. ఇట్ అంటే ఆ బుక్కే కదా, సో దాని గురించే మాట్లాడుతాను. సో కామన్గా ఉన్నది ఏంటి ఇక్కడ, బుక్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్, చూస్ ద కరెక్టివ్ రిలేటివ్ ప్రొనౌన్. సో మనం కరెక్ట్ రిలేటివ్ ప్రొనౌన్. సో ఏం చేయాలంటే మనం ఏ రిలేటివ్ ప్రొనౌన్తో కంబైన్ చేయాలనో సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్లో వాళ్ళే ఇస్తారు మ్యాక్సిమం. ఒకవేళ ఇవ్వకపోతే అంటే మోడల్ పేపర్ ప్రకారం వాళ్ళు ఇవ్వాలి కంపల్సరీగా, బట్ మనం స్టెప్స్ తెలుసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ ఇచ్చారు కదా, కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ హూజ్ అని. సో ఇట్లా వాళ్ళు ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సూట్ అయ్యే ఆ రిలేటివ్ ప్రొనౌన్. ఎట్లా సెలెక్ట్ చేసుకుంటామంటే, ఒకవేళ రెండిట్లో కామన్గా పీపుల్ ఉన్నారనుకో హూ యూజ్ చేస్తాం సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు. ఒకవేళ రెండిట్లో కామన్గా పీపులే ఉంటాయి, ఇన్ కేస్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే హూమ్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఫర్ పొసెషన్ గురించి మాట్లాడుతున్నారు అనుకో, పైన చెప్పినట్లు హర్, ఏమ్, హిస్ బుక్, ఇట్లా పొసెషన్ సంబంధించి హర్, హిస్, దేర్, అవర్, మైన్, మై ఇట్లా ఉన్నాయనుకో పొసెషన్స్. సో అప్పుడు హూజ్ యూజ్ చేస్తాం రెండిట్లో కామన్గా థింగ్స్ కానీ యానిమల్స్ కానీ ఐడియాస్ కానీ అట్లుంటే విచ్. ఓకే, దట్ కూడా యూజ్ చేస్తాం. రెస్ట్రిక్టివ్ క్లాజెస్ అంటే ఇంకా డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనమాట. సో రెండిట్లో యూజ్ చేయొచ్చు దట్ని. డిఫైనింగ్లో ఉన్నప్పుడు దట్ యూజ్ చేస్తూ ఉంటాం మ్యాక్సిమం. నాన్ డిఫైనింగ్ అయితే విచ్ యూజ్ చేయాల్సి ఉంటుంది అంతే. సో అది సెకండ్ స్టెప్. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, రెండిట్లో బుక్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేసినాం బుక్ కామన్గా ఉందని. బుక్ అనేది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి ఏ ప్రొనౌన్ని ఎంచుకోవాలో మనం విచ్ అయిపోయింది. అంటే విచ్తో కంబైన్ చేయాలనే విషయం తెలుసుకున్నాం. వాళ్ళే ఇచ్చుంటే హ్యాపీ, ఈ సెకండ్ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు అనమాట. ఇంకా థర్డ్ది వచ్చేసి క్రియేట్ ద రిలేటివ్ క్లాస్. ఏం చేయాలంటే ఆ సెకండ్ సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ రిలేటివ్ క్లాస్ ఉంది, అంటే ప్రొనౌన్ యూజ్ చేసినారు కదా ఇక్కడ సెంటెన్స్ 2లో, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ గ్రామర్ రూల్స్ అని పైన చెప్పినట్లుగా. సో దాంట్లో ఉన్నటువంటి రిలేటివ్ వర్డ్ ఏదైతే ఉందో ఆ ప్రొనౌన్ని రీప్లేస్ చేస్తాం, దాన్ని ఎలిమినేట్ చేసేసి దాని ప్లేస్లో మనం రాయాల్సిన రిలేటివ్ ప్రొనౌన్ని తీసుకొని వచ్చి పెడతాం. అంటే ఇట్ ఎక్స్ప్లెయిన్స్ గ్రామర్ రూల్స్, ఇట్ తీసేసి విచ్ పెట్టినాం, విచ్ ఎక్స్ప్లెయిన్స్ గ్రామర్ రూల్స్ అని. అది థర్డ్ స్టెప్. ఇంకా ఫోర్త్ వచ్చేసి రెండింటిని కలిపి రాసేస్తాం, కంబైన్ ద సెంటెన్సెస్. సో ఎట్లా రాస్తాం, ఐ హ్యావ్ ఎ బుక్ కామన్గానే ఉంది కదా, పైన ఇట్ ఎక్స్ప్లెయిన్స్ గ్రామర్ రూల్స్ని ఎట్లా రాసినాం, విచ్ ఎక్స్ప్లెయిన్స్ గ్రామర్ రూల్స్ అని దాన్ని పెట్టేస్తాం. ఐ హ్యావ్ ఎ బుక్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ గ్రామర్ రూల్స్ అయిపోయాం. ఇది మనం రాసింది కరెక్టా కాదా తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే మనం దేంతో కంబైన్ చేసినాం, విచ్తో. సో ఆ విచ్కి ముందు ఏ వర్డ్ ఉంది, బుక్. సో విచ్ అంటే బుక్నే కదా రెఫర్ చేస్తూ ఉంది. సో ఈ విచ్కి ముందు వర్డ్ బుక్. సో రెండు సేమ్ కాబట్టి మనం రాసింది కరెక్ట్. ఒకవేళ ఆ విచ్కి ముందు వేరే థింగ్ ఏదైనా ఉంటే అంటే సరిగ్గా కంబైన్ చేయలేదని అర్థం, రాంగ్ అని అర్థం. సో ఇట్లా మనం చెక్ చేసుకోవాలంటే. ఇంకా లాస్ట్ స్టెప్ ఏంటంటే పంక్చుయేషన్ అడ్జస్ట్ చేయడం, అంటే కామాస్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పాం కదా 2 కామాస్ యూజ్ చేయాలా, అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కిందకి వస్తుంది కాబట్టి. ఇన్ కేస్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏం చేస్తాం, ఏం చేయం, కామాస్ పెట్టాల్సిన అవసరం లేదు, లాస్ట్లో ఫుల్ స్టాప్ పెట్టేస్తాం అంతే. ఇది మనం చేయాల్సిన పని. ఇక్కడ చూడండి, ద బుక్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ గ్రామర్ రూల్స్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్ కేస్ ఇట్లా ఉంటే కనుక ఈజ్ ఆన్ ద టేబుల్, ఇట్ ఈస్ ఇన్ హిజ్ హ్యాండ్ ఇట్లా ఉంటే అప్పుడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనం 2 కామాస్ని యూజ్ చేస్తూ ఉంటాం, లేకపోతే ఇట్లా రాసేస్తాం ఐ హ్యావ్ ఎ బుక్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ గ్రామర్ రూల్స్ అని. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ విత్ స్టెప్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి స్టెప్స్ వైజ్గా. ఇట్లా ఒక సెంటెన్స్ ఇచ్చున్నారనుకో, ద మ్యాన్ ఈజ్ మై నేబర్, హీ ఆల్వేస్ హెల్ప్స్ మీ. ఇట్లా ఒక సెంటెన్స్ ఇచ్చున్నారు. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, ఐడెంటిఫై ద కామన్ నౌన్. మనం రెండిట్లో కామన్గా ఉన్న నౌన్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఉంది ద మ్యాన్ ఈజ్ మై నేబర్, హీ ఆల్వేస్ హెల్ప్స్ మీ. అతను నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎవరు, ద మ్యాన్. సో రెండు కామన్గా ఉన్నది ఏంటి, మ్యాన్. సో చూస్ ద రిలేటివ్ ప్రొనౌన్. ఒకవేళ వాళ్ళే ఇచ్చుంటే హూతో మనం ఈ స్టెప్ని స్కిప్ చేసేస్తాం. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మ్యాన్ అనే వ్యక్తి మనిషి కాబట్టి, పర్సన్ కాబట్టి మనం ఏం చూస్ చేసుకున్నాం, హూ అయిపోయింది. నెక్స్ట్ క్రియేట్ ద రిలేటివ్ క్లాస్. ఈ సెకండ్ది ఏదైతే ఉందో హీ ఆల్వేస్ హెల్ప్స్ మీ అని ప్రొనౌన్ ఉంది కదా, దీన్ని రిలేటివ్ ప్రొనౌన్తో రీప్లేస్ చేస్తాం. హీని తీసేసి హూ పెట్టేసి హూ ఆల్వేస్ హెల్ప్స్ మీ అని రాసుకుంటాం. హూ ఆల్వేస్ హెల్ప్స్ మీ అని. ఇప్పుడు ఏం చేయాలంటే రెండింటిని కంబైన్ చేయాలి. ద మ్యాన్ హూ ఆల్వేస్ హెల్ప్స్ మీ ఈజ్ మై నేబర్. ఇట్లా ఎందుకు రాసినామంటే ఒకసారి చూడండి, ద మ్యాన్ ఈజ్ మై నేబర్ హూ ఆల్వేస్ హెల్ప్స్ మీ అని రాసినాం అనుకో. సో ఇట్లా అంటే నైబర్ అని ఒకటి చెప్తున్నాం,
అతను నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడని 2 సెంటెన్స్ లాగా చెప్తా ఉన్నాం. అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా చెప్తా ఉన్నాం కాబట్టి దాన్ని ముందుకు తీసుకొని వచ్చేస్తాం. ద మ్యాన్ హూ ఆల్వేస్, మన రెండిట్లో కామన్గా మ్యాన్ తీసుకున్నాం కాబట్టి దాని పక్కనే ఉండాలి హూ అనేది. చెక్ చేసుకోమని చెప్పాం కదా, హూకి ముందేముంది ద మ్యాన్. సో మనం రాసింది కరెక్ట్. ఇన్ కేస్ ఇక్కడ నైబర్ పక్కన రాసినా కూడా కరెక్టే అవుతుంది, ద మ్యాన్ ఈజ్ మై నైబర్ హూ ఆల్వేస్ హెల్ప్స్ మీ అని. బట్ రెండిట్లో కామన్గా మనం మ్యాన్ని తీసుకున్నాం కాబట్టి దాని ముందు పెట్టాల్సి ఉంటుంది అంతే. అట్లా రాస్తే ఆల్మోస్ట్ యాక్చువల్లీ మీనింగ్ వస్తుంది, బట్ ఇట్లా రాస్తే 100% కరెక్ట్ అంతే. ద మ్యాన్ హూ ఆల్వేస్ హెల్ప్స్ మీ ఈజ్ మై నైబర్. నెక్స్ట్ అడిషనల్ ఎగ్జాంపుల్స్ చూడండి కొన్ని. షీ విజిటెడ్ ఎ మ్యూజియం, ఇట్ హ్యాడ్ ఏన్షియంట్ ఆర్టిక్రాఫ్ట్స్ అని ఉంది. రెండిట్లో కామన్గా ఏ నౌన్ ఉంది, మ్యూజియం. షీ విజిటెడ్ ఏ మ్యూజియం, ఇట్ హ్యాడ్, అందులో ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి, ఆర్టిక్రాఫ్ట్స్ ఉన్నాయి యాక్చువల్లీ అని చెప్పాము. ఇట్ అంటే ఏంది, మ్యూజియం. ఆర్టిఫాక్ట్స్ ఆర్టిక్రాఫ్ట్స్ అని ఉండాలి. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ chose the relative pronoun. Since museum is a place or thing, we use which. సో మ్యూజియం అనేది ఒక ప్లేస్ కాబట్టి ఏం సెలెక్ట్ చేసుకున్నాం, విచ్. సో ఆ రిలేటివ్ క్లాస్ మారుస్తున్నాం. ఇట్ హ్యాడ్ ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్ అనే చోట ఇట్ని తీసేసి ఏం పెడతా ఉన్నాం, విచ్ హ్యాడ్ ఏన్షియంట్ ఆర్టిక్రాఫ్ట్స్ అని రెండింటిని కలిపి రాస్తా ఉన్నాం. షీ విజిటెడ్ ఏ మ్యూజియం విచ్ హ్యాడ్ ఏన్షియంట్ ఆర్టిక్రాఫ్ట్స్. సో కరెక్టా కాదా చెక్ చేసుకోవాలంటే ఏం చేసాం, విచ్ అని దేని గురించి మాట్లాడుతున్నాం, మ్యూజియం గురించి. దాని ముందే ఉంది కాబట్టి మనం రాసింది కరెక్ట్. ఇట్లా ఇంకొన్ని ప్రాక్టీస్ సెంటెన్సెస్ చూద్దాం. ఐ సా ఏ మూవీ ఇట్ వాజ్ అమేజింగ్ అని ఉందనుకో, ఎట్లా కంబైన్ చేసినాం దాన్ని, ఐ సా ఏ మూవీ విచ్ వాజ్ అమేజింగ్. ఎట్లా చేసినాం, రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి, మూవీ. ఇట్ వాజ్ అమేజింగ్, ఇట్ అంటే మూవీనే కదా, రెండిట్లో కామన్గా మూవీ ఉంది. సో మూవీని సెలెక్ట్ చేసుకున్నాం. మూవీ అనేది ఒక థింగ్ కాబట్టి విచ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం, ఈ సెకండ్ సెంటెన్స్లో ఉన్న ఇట్ని తీసేసి విచ్ని పెడతాను, విచ్ వాజ్ అమేజింగ్ అని. ఇప్పుడు ఆ రెండింటిని కలుపుతా ఉన్నాం, ఐ సా ఏ మూవీ విచ్ వాజ్ అమేజింగ్. సో కరెక్టే కాదో చెక్ చేసుకోవడానికి ఏం చేయమన్నాం, ఈ రిలేటివ్ ప్రొనౌన్ ఏదైతే ఉందో విచ్, దాని ముందు వర్డ్ దానికి సంబంధించింది అయి ఉండాలి. విచ్ అంటే మూవీనే కదా, ఏ మూవీ. సో మనం రాసింది కరెక్ట్. ఇట్లా ఒకవేళ ఐ సా ఏ మూవీ, దీనికి సూట్ అవుతుంది అది, సారీ. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, ద బాయ్ ఈజ్ మై కజిన్ హీ లివ్స్ నెక్స్ట్ డోర్. రెండిట్లో కామన్గా ఏముంది, ద బాయ్, హీ. పర్సన్ కాబట్టి ఏం సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాం, హూ. సో మళ్ళీ ఏం చేయాలా, సెకండ్ సెంటెన్స్లో ఉన్న హీని తీసేసి హూ పెడతా ఉన్నాం, హూ లివ్స్ నెక్స్ట్ డోర్ అని. దాన్ని ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాం, ఇక్కడ కంబైన్ చేస్తూ ఉన్నాం. రెండిట్లో కామన్గా ద బాయ్ ఉంది కాబట్టి దాని తర్వాతే పెడతా ఉన్నాం, ద బాయ్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ మై కజిన్. ఒకవేళ అట్లా కాకుండా ద బాయ్ ఈజ్ మై కజిన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ అని రాసినాం అనుకో, మీనింగ్ కరెక్ట్గా వస్తుంది. బట్ హూకు ముందు ఏముంటుంది, మై కజిన్ అని ఉంటుంది. బట్ దాన్ని కాదు కదా మనం ఏమంటాం, కామన్గా తీసుకున్నది ద బాయ్ని. సో దాని ముందు రాస్తూ ఉంటాం అంతే. అంటే ఎగ్జాక్ట్గా మీనింగ్ రావడానికి. అట్లా రాసినా కూడా మీనింగ్ వస్తుంది, బట్ 100% కరెక్ట్ వచ్చేసి ఇది. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. హూ యూజ్ చేసి ఎట్లా రాస్తుంటాం, ద ఉమెన్ ఈజ్ మై టీచర్ షీ వన్ అన్ అవార్డ్. సో ద ఉమెన్ హూ వన్ అన్ అవార్డ్ ఈజ్ మై టీచర్. ఇట్లా హూమ్ వచ్చేసి ఆబ్జెక్ట్గా ఉన్నప్పుడు కదా, ఐ మెట్ ఎ డాక్టర్ యూ రికమెండెడ్ హిమ్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు ఏం యూజ్ చేస్తామన్నాం, హూమ్ని. సో ఇక్కడ హూమ్ సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాం. ఐ మెట్ ద డాక్టర్ హూమ్ యూ రికమెండెడ్. సో ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఇది అంటే రెండిటికి హూమ్ కదా, సో ముందును పెట్టేస్తాను, ఎందుకంటే లాస్ట్లో పెట్టకూడదు. యూ రికమెండెడ్ హూమ్ అని మీనింగ్ కరెక్ట్గా ఉండదు. నెక్స్ట్ హూజ్, టు షో పొసెషన్ అని చెప్పాం. ఇట్లా ఉందనుకో, ద ఆర్టిస్ట్స్ వర్క్. ఈ అపాస్ట్రఫీస్ ఎస్ వచ్చినప్పుడు అంటే ఇది పొజిషన్ని సూచిస్తుంది కదా, అపాస్ట్రఫీ అనేది. అంటే రామూస్ బుక్ ఇట్లా చెప్పినప్పుడు. సో ఆర్టిస్ట్స్ వర్క్ ఈజ్ ఫేమస్. హర్ పెయింటింగ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద గ్యాలరీ. సెకండ్ దాంట్లో ఏం చెప్తా ఉన్నాం, హర్ పెయింటింగ్, హర్, హిస్, దేర్, మై, అవర్, ఇట్లా ఇవన్నీ పొజిషన్ని సూచిస్తాయి కదా, దాన్ని రీప్లేస్ చేస్తాం హూస్ పెయింటింగ్స్ అని చెప్పేసి. సో ద ఆర్టిస్ట్, ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ని తీసేస్తాం, ఎందుకంటే ఇది పొజిషనే, ఇది కూడా పొజిషనే కదా. సో దాన్ని తీసేసి ఎందుకంటే దాని బదులు హూస్ పెట్టేస్తాం. సో వాటిని తీసేయాలి. ద ఆర్టిస్ట్ హూస్ పెయింటింగ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద గ్యాలరీ ఈజ్ ఫేమస్. సో కరెక్టే కదా చెక్ చేసుకోవడానికి ఏం చెప్పాం, హూస్ ముందు ఏముంది, ద ఆర్టిస్ట్ అంటే ఆమెవే కదా పెయింటింగ్స్. సో మనం రాసింది కరెక్ట్ అనమాట. ఒకవేళ ఇట్లా రాస్తే ద ఆర్టిస్ట్ వర్క్ ఈజ్ ఫేమస్ హూస్ పెయింటింగ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద గ్యాలరీ అన్నాం అనుకో, హూస్ ముందు ఏముంటుంది, అప్పుడు ఫేమస్ అనే వర్డ్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా కరెక్ట్ కాదనమాట. సో మనం ఇట్లా రాస్తాం.
ఇక్కడ కామాస్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ద ఆర్టిస్ట్ కమా హూస్ పెయింటింగ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద గ్యాలరీ కమా ఈజ్ ఫేమస్ అని చెప్పేసి, అంటే ఆ పంక్చువేషన్ అడ్జస్ట్ చేయడం ఎగ్జాక్ట్గా గ్రామటికల్గా రాయడానికి. సో ఇట్లా రాసినా కూడా కరెక్ట్ వేస్తారు, బట్ కామాస్ యూస్ చేస్తే మంచిది. నెక్స్ట్ విచ్ యానిమల్స్కి థింగ్స్కి యూజ్ చేస్తూ ఉంటాం. ఐ హ్యావ్ ఎ బుక్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ గ్రామర్ రూల్స్, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఐ హ్యావ్ ఎ బుక్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ గ్రామర్ రూల్స్ అని. ఇంకోటి షీ అడాప్టెడ్ అ డాగ్ ద డాగ్ హ్యాడ్ బీన్ అబాండన్డ్ అని. షీ రెండిట్లో కామన్గా ఏముంది, ఏ డాగ్ ఉంది. డాగ్ అనేది ఒక యానిమల్ థింగ్ కాబట్టి మనం ఏం యూజ్ చేయాలా, దట్. సో షీ అడాప్టెడ్ ఏ డాగ్ దట్ హ్యాడ్ బీన్ అబాండన్డ్. ద డాగ్ ప్లేస్లో ఏం పెడతా ఉన్నాం, దట్ హ్యాడ్ బీన్ అబాండన్డ్. రెండింటిని కలిపి రాసేస్తూ ఉన్నాం. సో కరెక్ట్ కదా చెక్ చేసుకోవడానికి. దట్ అంటే ఏది, ఏ డాగ్. సో దాని ముందే ఉంది అది. సో అంటే దాని పక్కనే ఈ రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేసినాం కాబట్టి మనం రాసింది కరెక్ట్. సో ఇట్లా చేస్తూ ఉంటాం అనమాట. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ కంబైనింగ్ సెంటెన్సెస్ బై యూజింగ్ రిలేటివ్ ప్రొనౌన్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.